రీసెంట్ గా మొన్న వాళ్ళకే వచ్చిన ఉద్యోగాలు అంటున్నారు. 2015 ట్రిపుల్ ఐటీ అయిపోయింది సార్, కనుక్కోండి. 2015లో రాజశేఖర్ రెడ్డి ట్రిపుల్ ఐటీ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గ్రూప్స్ కే ప్రిపేర్ అవుతున్నారు సార్. ఈ రోజు కష్టపడి సాధించుకున్నాడు ఈ ఉద్యోగాన్ని. ఈ ముద్ద నోటి దగ్గరకు వెళ్ళనియండి సార్, దయచేసి రాజకీయం చేయకండి. అందరికీ, మీడియా మిత్రులకైనా, బయట వాళ్ళకైనా, రాజకీయ వ్యక్తులకైనా నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఇదేనండి. దీంట్లో ఏ పొరపాటు ఉన్నా సార్, నా కొడుకు ఈ ఉద్యోగం అవసరం లేదు, ఏదైనా చేసుకుని బతుకుతాం. కానీ కష్టపడ్డ వ్యక్తులను అన్యాయం చేయకూడదు. అందరం కూడా ఒక ముద్ద కష్టపడే దేనికోసే ప్రతి 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 ఏదో ఒక పని చేసుకుంటే పూట గడిచే రోజులు ఈ రోజు. 30 కోట్లు 60 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం సార్? ఏంటి ఇది? ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు బాబుకి 30 సంవత్సరాలు వచ్చినాయి సార్. ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే ఇలాంటి మెంటల్ కండిషన్ లో పేరెంట్స్, తల్లిదండ్రులు బతుకుతారా సార్? పిల్లలు చదువుకున్న వాళ్ళు బతుకుతగలుగుతారా? పిల్లలకి ఏమన్నా అయితే పరిస్థితి ఏంటి సార్? ఎన్ని కుటుంబాలు, ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతేనే ఎంత మనోవేదన. నా కొడుకు, నా చిన్న కొడుకు, నేను ఎంత మనోవేదన అనిపిస్తున్నాను మాకు తెలుసు, మా ముగ్గురికే తెలుసు సార్. నా పెద్ద కొడుక్కి, నా చిన్న కొడుక్కి, నాకే తెలుసు. ఈ ఆవేదన అర్థం చేసుకోండి. ఎంతమంది తల్లులు ఉసురు కొట్టుకోకూడదు సార్. పిల్లలకు మాత్రం న్యాయం జరిగేలా చూడండి మీరందరూ. అన్యాయంగా వచ్చింది జాబ్ అంటే వద్దు సార్, అది అన్యాయం కాదు. మేము జెన్యూన్ పిల్లలకు, అది నాకు తెలియదు సార్, అవన్నీ నాకు తెలియదు. నేనైతే ఒక తల్లిగా, ఒక రాజశేఖర రెడ్డి వాళ్ళ అమ్మగా నేను చెప్పేది ఒకటే, నా కొడుకు నేను కష్టపడి చదువుకొని పెద్ద చేసుకొని, నా కొడుకు ఒక ప్రయోజకుడైతే ఒక 10 కుటుంబాలు బాగుపడతాయి. నాలా నెత్తి మీద నీడ లేకుండా భర్తను కోల్పోయి ఇన్ని బాధలు పడే తల్లిదండ్రులకి ఒక 10 మంది కన్నా నా కొడుకు సాయపడతాడు అని చెప్పేసి నేను ఇన్ని రోజులు నా కష్టాన్ని, నా దుఃఖాన్ని అన్ని దిగమింగుకొని నా కొడుకు మంచి ఆఫీసర్గా చూసుకోవాలనుకున్న టైంలో ఇట్లా మాట్లాడుతుంటే మాకు అసలు చెమటలు పడుతున్నాయి సార్. మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఈ అవమానాలు తట్టుకోలేకపోతున్నాం. నాకేమవుతుందో సార్, మీరు పిల్లోడు మాత్రం నేను నా పిల్లోడిని చూసుకోగలుగుతున్నా, నా పిల్లోడు పెళ్లి చేయగలుగుతున్నా, నా పిల్లోడు పెద్ద కొడుకుని అట్లా ఉంచుకుని, నా చిన్న కొడుకు పరిస్థితి ఏంది? నా చిన్న కొడుకు యాక్సిడెంట్, డాక్టర్ మించి టెస్ట్ మించిపోయింది సార్. అలాంటి పిల్లోడు, మా అమ్మ కష్టపడుతుంది, మా అన్నయ్య కష్టపడుతుందని ఇంట్లో ఒక్క మంత్ కూడా రెస్ట్ తీసుకోకుండా నా చిన్న కొడుకు నేను కష్టపడి చదివించుకున్నాను సార్. ఇంతవరకు నేను చెప్పగలను. కష్టపడ్డ వ్యక్తులకు అన్యాయం చేయొద్దు సార్. దయచేసి లాయర్లకైనా, జడ్జీలకైనా, మీడియా మిత్రులకైనా నేను ఒక్కటే విన్నపం సార్, ఒక జెన్యూన్ క్యాండిడేట్, ఒక జెన్యూన్ గా మాట్లాడే వ్యక్తి ఎన్నిసార్లు చెప్పినా ఒకే మాట మాట్లాడగలుగుతాడు. అది తప్పు అనేదని మాట అయితే అది 10 రకాలు చెప్తారు. నేను ఎంతసేపు చెప్పినా ఇదే సార్. ధన్యవాదాలు.